హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ది గైడ్. మీరు చూస్తున్నారు ది గైడ్ ఛానల్ని. నా పేరు దేవిప్రసాద్, ఐఎమ్ ఏ సోషల్ టీచర్. ఈరోజు పాఠంలో భాగంగా మీకు నేను 9వ తరగతి 9th క్లాస్ సోషల్ స్టడీస్ నుంచి సెకండ్ చాప్టర్ భూమి మరియు ఆవరణాలు అనేటువంటి టాపిక్లోంచి సబ్ టాపిక్ వివిధ రకాల భూస్వరూపాలు అనేటువంటి పాఠాన్ని మీకు చెప్పబోతున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే గంట సింబల్ మీద నొక్కండి. మీరు ఈ విధంగా చేసినట్లయితే మేము పెట్టే ఎప్పటికప్పుడు అప్డేట్స్ని మీరు చూడడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, పాఠంలోకి వెళ్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ 9th క్లాస్ సోషల్ స్టడీస్లో సెకండ్ పాఠం భూమి మరియు ఆవరణాలు. భూమికి 4 ఆవరణాలు ఉన్నాయని గత సెషన్లో మనం నేర్చుకున్నాం. అవి శిలావరణం, జలావరణం, వాతావరణం అండ్ జీవావరణం. ఈ శిలావరణంలో భాగంగా మనం ఈరోజు పాఠాన్ని వివిధ రకాల భూస్వరూపాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అయితే భూమి గురించి ఎవరైతే అధ్యయనం చేస్తున్నారో వాళ్ళని భూశాస్త్రవేత్తలు అంటారు. భూమి మరియు ఆకాశం గురించి కూలంకుషంగా ఎవరైతే పరిశోధన చేస్తున్నారో వాళ్ళని భూశాస్త్రవేత్తలని పిలుస్తారు. అయితే వీళ్ళ యొక్క అపారమైనటువంటి పరిశోధన మూలంగా భూమి మీద వివిధ రకాల ఆవరణాలు ఉన్నాయి, అలాగే వివిధ రకాల భూస్వరూపాలు ఉన్నాయనే విషయాన్ని వాళ్ళు గమనించారు. వాళ్ళు గమనించినటువంటి భూస్వరూపాలని 3 రకాలైన స్వరూపాల కింద లేదా 3 రకాలైన శ్రేణుల కింద వాటిని విభజించడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ టాపిక్ బిఎడ్ ఎవరైతే చేసి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా వినండి. అయితే భూమి యొక్క భూస్వరూపాలని 3 రకాలుగా విభజించవచ్చు. అవి మొదటి శ్రేణి భూస్వరూపాలు, 2వ శ్రేణి భూస్వరూపాలు మరియు 3వ శ్రేణి భూస్వరూపాలు. సో మొదటి శ్రేణి భూస్వరూపాలు ఏంటంటే, సో భూమి మీద ఉండేటువంటి ఖండాలు, మహాసముద్రాలు. భూమి మీద ఉండేటువంటి ఖండాలు, మహాసముద్రాలని మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటారు. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు భూమి మీద 7 ఖండాలు ఉన్నాయి, 5 మహాసముద్రాలు ఉన్నాయి. ఈ ఖండాలన్నింటిలోకి అతిపెద్దది ఆసియా ఖండం, సెకండ్ది ఆఫ్రికా, థర్డ్ వన్ నార్త్ అమెరికా, ఫోర్త్ వన్ సౌత్ అమెరికా, ఫిఫ్త్ వన్ అంటార్క్టికా. దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ నాట్ appeared, అండ్ ఫిఫ్త్ వన్ యూరప్ అండ్ సిక్స్త్ వన్ ఆస్ట్రేలియా. సో అన్నిటికన్నా పెద్దది ఏషియా, అన్నిటికన్నా చిన్నది ఆస్ట్రేలియా ఖండం. అయితే అన్నిటికన్నా ఎత్తైనటువంటి ఖండం, ఎందుకంటే ఇది ఐస్ చేత, స్నో చేత ఎప్పుడు కప్పబడి ఉంటుంది కాబట్టి ఇది ప్రపంచంలోకి ఎత్తైనటువంటి ఖండంగా ఆఫ్రికా ఖండం, అంటార్క్టికా ఖండాన్ని మనం చెప్పుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఇవి మొదటి తరం భూస్వరూపాలు. భూమి ఏర్పడి 450 కోట్ల సంవత్సరాలు అవుతుంది. ఈ 450 కోట్ల సంవత్సరాల నుంచి ఒక 250 కోట్ల సంవత్సరాలు ఇది భూమి మండే గోళంగా ఉంది. అది మండి చల్లబడిన తర్వాత ఒక పెంజియా అనేటువంటి ఒక అతిపెద్ద ఖండం అనేది ఫామ్ అయింది. ఆ పెంజియా నుంచి అనేక ఖండాలు కింద విడిపోయి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్కి అది రావడం జరిగింది. దీని గురించి వివరిస్తున్నటువంటి సిద్ధాంతమే ఖండ చలన సిద్ధాంతం. ఈ ఖండ చలన సిద్ధాంతాన్ని మనకి ఆల్ఫ్రెడ్ వెజ్జనర్ అనేటువంటి జర్మనీ శాస్త్రవేత్త విభజించాడు. ఆల్ఫ్రెడ్ వెజ్జనర్ అనేటువంటి జర్మనీ శాస్త్రవేత్త దీని గురించి మనకి చాలా కూలంకుషంగా చర్చించడం జరిగింది. ఈ 220 మిలియన్ సంవత్సరాల క్రితం మీరు చూసినట్లయితే 220 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఖండం అది చల్లబడింది. దాన్ని పెంజియా అంటారు. పెంజియా చుట్టూ నీలి కలర్లో ఉన్నటువంటి దాన్ని ప్యాంథాలసస్ సీ అనే పేరుతో పిలుస్తారు. సో మరి ఒక 20 మిలియన్ సంవత్సరాల తర్వాత ఈ పెంజియాకి మధ్యస్థంగా మనకు ఒక రెడ్ కలర్ లైన్ కనిపిస్తుంది. ఒక టైథిస్ సీ అనేటువంటిది, అంటే ఖండాలు 2 భాగాలుగా విడిపోయి టైథిస్ సీ అనేది ఫామ్ అయింది. ఈ పైన ఉన్నటువంటి భాగాన్ని అంగారా ల్యాండ్ అని, కింద ఉన్నటువంటి భాగాన్ని గోండ్వానా ల్యాండ్ అని పిలుస్తారు. సో మరికొన్ని వందల సంవత్సరాల తర్వాత, అంటే ఇంచుమించుగా 135 మిలియన్ సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి స్థితికి భూగోళం అనేది మార్పు చెందుతూ వస్తూ ప్రజెంట్ ఇప్పుడు ఎలా అయితే ఉందో మనం చూస్తున్నటువంటి భూమి ఎలా అయితే ఉందో ఆ రూపానికి వచ్చింది ఎగ్జాక్ట్లీ ఒక 10 మిలియన్ సంవత్సరాల క్రితం. ఇట్లా ఖండ చలన సిద్ధాంతం ద్వారా మనకి ఎప్పుడైతే భూమి ఏర్పడి
ఆ ప్రజెంట్ సిచ్యువేషన్కి 7 ఖండాలు 5 మహాసముద్రాల కింద రావడం జరిగిందో వీటిని మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటారు. సో ఈ మొదటి శ్రేణి భూస్వరూపాల తర్వాత ఫామ్ అయినటువంటి మరొక రకమైనటువంటి భూస్వరూపాలు ఈ ప్లేన్స్, ప్లాట్యూస్ అండ్ మౌంటైన్స్. ప్లేన్స్ మీకు అక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, ప్లేన్స్ అనేటువంటివి. ఆ గ్రీన్ కలర్లో కనిపించేటువంటి నేల అంతా కూడా ప్లెయిన్ ఏరియా. ఇది సముద్రపు ఒడ్డు నుంచి, సముద్రపు ఒడ్డు యొక్క ఎత్తు 0 డిగ్రీలు, 0 మీటర్ల హైట్ అంటారు. 0 మీన్స్ సీ లెవెల్ అంటారు. 0 మీటర్ల ఎత్తు నుంచి 150 మీటర్ల ఎత్తు వరకు ఇంచుమించు సమతలంగా ఉండేటువంటి భూభాగాన్ని ప్లెయిన్స్ అంటారు. 150 మీటర్ల నుంచి 300 మీటర్ల ఎత్తు ఉండేటువంటి భూభాగాన్ని ప్లాట్యూస్ అంటారు. 300 నుంచి 800 వరకు ఉండేటువంటి భూభాగాన్ని కొండలని, 800 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉండేటువంటి వాటిని పర్వతాలనే పేరుతో పిలుస్తారు. సో ఇవి ఈ రకమైనటువంటి భూస్వరూపాలు అనేవి ఫామ్ అవ్వడానికి భూమి యొక్క నిర్మాణం. భూమిని మనం గత పాఠంలో 3 పొరలు ఉంటాయి భూమికి అని నేర్చుకున్నాం. ఈ 3 పొరల ద్వారా 3 పొరల యొక్క నేము, ఒకటేమో భూపటలం, 2 భూపావారం, 3 భూకేంద్రకం. ఈ భూపటలం మాత్రమే చాలా చల్లబడినటువంటి ప్రదేశం, మిగతా 2 కూడా ఇంకా మరిగే స్థితిలో ఉన్నాయి. ఈ మరిగే స్థితి మూలంగా వాటి మీద ఒత్తిడి కలిగించి భూపటలం మీద ఒత్తిడి కలిగించి ఇప్పుడు ఉన్నటువంటి భూమి యొక్క స్వరూపం, భూ ఉపరితలం మీద వివిధ రకాల మార్పులు జరగడానికి ప్రధాన కారణంగా భూ ప్రావారం, భూ కేంద్రకం మరిగే స్థితే అని భూశాస్త్రవేత్తలు గమనించడం జరిగిందనమాట. సో మైదానాలు, పీఠభూములు, కొండలు, పర్వతాలు అనేవి 2వ రక భూస్వరూపాలు. దీన్ని 2వ శ్రేణి భూస్వరూపాలు అంటారు. ఇక మూడవ తరమైనటువంటి భూస్వరూపాలు ఫామ్ అవ్వడానికి భూమి మీద ఉండేటువంటి గాలి మరియు నీరు, గాలి నీరు మూలంగానే 3వ రకమైనటువంటి భూస్వరూపాలు అనేవి మార్పు చెందుతుంది. వాటిని మనం రాబోయే పాఠంలో నేర్చుకుందాం. అయితే ఈ పాఠంలో భాగంగా ఇప్పుడు మనం నేర్చుకునేటువంటి ఈ టాపిక్లో ప్లేట్ టెక్టానిక్స్ థియరీ. ప్లేట్ టెక్టానిక్స్, టెక్టాన్ అనేటువంటి వర్డ్ ఒక గ్రీక్ వర్డు. ఈ టెక్టాన్ అనే పదానికి అర్థం వడ్రంగి లేదా నిర్మాణదారుడు అనేటువంటి అర్థం వస్తుంది. సో ఈ థియరీలో భూశాస్త్రవేత్తలు ఏం గమనించారంటే భూమి మీద ఉండేటువంటి ఖండాలు కానీ మహాసముద్రాలు కానీ ఇవన్నీ కూడా ప్రావారం మీద తేలుతూ ఉన్నాయి. ఒక పెద్ద రాతి నిర్మాణాలు, వాటినే ఫలకాలు అంటారు. ఈ ఫలకాల వంటి నిర్మాణం మీద అవి తేలుతూ ఉన్నాయని, వాటి మీదే ఇప్పుడు ఉన్నటువంటి సముద్రాలు, ఖండాలు అనేవి నిక్షిప్తమై ఉన్నట్టుగా భూశాస్త్రవేత్తల యొక్క పరిశోధనలో తేలింది. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఖండాలకు దూరంగా సముద్రాల మధ్య ఒక లైన్ లాంటివి కనిపిస్తుంది. అంటే ఇవి పలకాల యొక్క అంచులు అన్నమాట. వివిధ రకాల పలకాల యొక్క అంచులు. ఇందులో కొన్ని పెద్ద పలకాలు ఉన్నాయి. ఉదాహరణకి యురేషియా పలకని, ఆఫ్రికా పలకని, పసిఫిక్ పలకని, ఇట్లా వివిధ రకాల పలకలు క్లియర్గా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ ఫలకల మీద మాత్రమే భూమి యొక్క నిర్మాణం లేదా పటలం అనేది నిక్షిప్తమై ఉంది అని ఈ సిద్ధాంతం వివరిస్తుంది. ఈ పలకల మూలంగా, ఈ సముద్రాలలో ఉన్నటువంటి ఫలకల మూలంగా సముద్రపు నేల విస్తరించడం అనేది జరుగుతుంది అనే విషయాన్ని భూశాస్త్రవేత్తలు గమనించారు. సముద్రపు నేల విస్తరించడం అంటే చూడండి, ఎక్కడైతే ఈ ఫలకలు ఉన్నాయో అక్కడ సముద్రపు అడుగున భూపటలం యొక్క వెడల్పు లేదా దాని యొక్క మందం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఆ తక్కువగా ఉన్నటువంటి మందం మూలంగా, అంటే భూపటలం యొక్క మందం 30 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల మందం ఉంటుంది. అక్కడ దాని మందం తక్కువ మూలంగా భూపావారం యొక్క ఎఫెక్ట్ దాని మీద పడి ఇక్కడ ఉన్నటువంటి పగుళ్ళు దగ్గర భూమి లోపలికి కుంగిపోయి నూతన భూమి ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని మనం భూమి యొక్క సముద్రపు లోపల భూమి యొక్క విస్తరణ కింద చెప్పుకోవచ్చు. అట్లాగే సముద్రపు నేల విస్తరించడం కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకున్నట్లయితే అంతర్భాగంలో ఉన్నటువంటి వివిధ రకాల నిర్మాణాలు, ముఖ్యంగా ఏంటంటే లావా అనేది పైకి ఎగదనడం మూలంగా
పైన ఉన్నటువంటి భూపటలం మీద క్రస్ట్ మీద దాని యొక్క ప్రభావం చూపి అది పగిలి భూమిలోకి కుంగిపోతుంది. ఆ చల్లబడినటువంటి నేల పైకి వస్తుంది. దానివల్ల ఇరుపక్కల ఎక్కడైతే కుంగిపోయిందో ఉన్నటువంటి నేల ఉందో అది విస్తరిస్తుంది. అందువల్ల సముద్రపు నేల విస్తరించడం కింద చెప్పుకోవచ్చు. అట్లాగే ఈ ఇందాక మనం చూసాం ప్లేట్ టెక్టానిక్స్ థియరీలో భాగంగా సముద్రపులో ఉండేటువంటి లోతైనటువంటి ప్లేసెస్లో ఎక్కడైతే ఈ పలకల జాయింట్ ఉందో ఆ పలకల జాయింట్ దగ్గర భూచర్యలు అనేవి చాలా వేగంగా ఉంటాయి. ఈ పలకలు ఒకదానితో ఒకటి తోసుకుంటూ ఒకదాని కిందకి వెళ్తూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా భూశాస్త్రవేత్తలు గమనించారు. ఇక్కడ 2 చిన్న పలకల గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అరేబియా ప్లేట్ అండ్ సౌత్ అమెరికాకి వెస్ట్రన్ సైడ్ నస్కా ప్లేట్ అనేటువంటి నస్కా ప్లేట్. ఇవి 2 ప్లేట్లు కూడా చాలా చిన్న ప్లేట్లు అనమాట. డిఎస్సి ఎగ్జామినేషన్లో అడుగుతుంటారు అత్యంత చిన్నదైనటువంటి ఆ ప్లేట్స్ ఏవి అని అడిగితే అరేబియా ప్లేట్స్ అండ్ నస్కా ప్లేట్స్ అనమాట. డిఎస్సిలో గతంలో అడిగినటువంటి ప్రశ్న. ఇట్లా ఈ సముద్రపు అడుగున మనకి ఒక రకమైనటువంటి డ్రామా లాంటిది, అంటే ఒక వింత అయినటువంటి సంఘటన జరుగుతుంది. ఒక ప్లేట్ కిందకి ఇంకొక ప్లేటు జరిగిపోతూ ఉందన్నమాట. ఈ ఒక ప్లేట్ కిందకి ఇంకొక ప్లేట్ వెళ్ళడం మూలంగా ఏదైతే పైన ఉంటుందో ఆ ప్లేట్స్ దగ్గర కొండలు, గుట్టలు లేదా పర్వతాలు అనేవి ఫామ్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉన్నట్లుగా భూశాస్త్రవేత్తలు గమనించారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇండియానా ప్లేట్, మనకు చూడండి, ఇది ఇండియానా ప్లేట్, ఇది యురేషియా ప్లేట్. ఈ ఇండియానా ప్లేట్ అనేది యురేషియా ప్లేట్ కిందకి వెళ్ళిపోతూ ఉండడం మూలంగా మనం చూస్తున్నటువంటి హిమాలయన్ పర్వతాలు అనేవి అక్కడ ఫామ్ అయినట్లుగా భూశాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం. వాళ్ళు దాన్ని నిరూపించారు కూడా. ఇట్లా భూమి విస్తరించడం లేదా భూమి కుంగిపోవడం అనేది ఈ ప్లేట్ టెక్టానిక్స్ థియరీని బేస్ చేసుకుని ఉన్నట్లుగా ఆల్ఫ్రెడ్ వెజ్నర్ తన సిద్ధాంతంలో దాన్ని కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అంటారు. ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ద్వారా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఈ భూమికి 2 కదలికలు ఉన్నాయి. భూమి స్లోగా కదులుతుంది మరియు చాలా వేగంగా కూడా కదులుతుంది. ఈ భూమి కదలికల మూలంగా వేగంగా కలిగేటువంటి భూమి యొక్క కదలిక మూలంగా భూమి మీద భూకంపాలు వస్తాయి. సో ఈ భూకంపాలు అనేవి భూమి యొక్క వేగవంతమైన కదలిక. ఇందాక మనం ప్లేట్ టెక్టానిక్స్ థియరీ చూసాం. ఆ ప్లేట్ టెక్టానిక్ థియరీ ప్రకారం భూమి సడన్గా కదిలినప్పుడు అవి భూమి యొక్క పటలం కింద ఉండేటువంటి లావా, దాన్ని మనం మ్యాంటిల్ అని పిలుస్తున్నాం, ప్రావాలం అని పిలుస్తున్నాం, అది బయటికి వచ్చి చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేయొచ్చు. అలా కాకుండా భూపటలం ఎక్కడైతే మెత్తగా ఉంటుందో ఆ ప్లేస్లో కూడా అది బయటకు రావడానికి, ముఖ్యంగా మౌంటైన్స్ ఉన్నటువంటి ఏరియాలో అది బయటకు రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో కూడా మనకి వాల్కానిక్ మౌంటైన్స్, దాన్ని మనం అగ్ని పర్వతాలు అని పిలుస్తాం. ఈ అగ్ని పర్వతాలు ఉండేటువంటి ప్లేసెస్లోంచి లావా బయటకు వచ్చి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని మనకు అవి సృష్టిస్తూ ఉన్నాయి. సో ఈ కొన్ని సందర్భాల్లో ఈ లావా అనేది బయటకు రాకుండానే భూమి మధ్య పొరలోనే నిక్షిప్తం అయిపోతూ ఉంటుంది. దాన్ని ఇంట్రెస్టివ్ ల్యాండ్ ఫామ్స్, భూ అంతర్భాగ నేలలు అనే పేరుతో పిలుస్తారు. కొన్ని సందర్భాల్లో అది పూర్తిగా బయటకు వచ్చేసి అగ్నిపర్వతం నుంచి బయటకు వచ్చి అక్కడ వివిధ రకాలైనటువంటి నేలని ఫామ్ చేస్తుంది. ఇవి కూడా భూమి ఏర్పడిన తర్వాత ఫామ్ అవుతున్నటువంటి నేలలే. ఉదాహరణకి మన దక్షిణ భారతదేశంలో అత్యంత పెద్దదైనటువంటిది దక్కన్ పీఠభూమి. ఈ దక్కన్ పీఠభూమి కూడా భూమి లోపల ఉన్నటువంటి లావా వివిధ సందర్భాల్లో బయటకు రావడం మూలంగానే ఏర్పడినట్లుగా భూశాస్త్రవేత్తలు గమనించారనమాట. అయితే ఇప్పటికీ కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి అగ్ని పర్వతాల గురించి మన టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. మీరు చూసినట్లయితే స్ట్రంబోలి అనేటువంటి అగ్నిపర్వతం. ఈ స్ట్రంబోలి అగ్నిపర్వతం సిసిలీలో ఉంది. నెక్స్ట్ మౌంట్ పీలే అనేటువంటిది వెస్ట్ ఇండీస్ ఐలాండ్లో ఉంది. తర్వాత ఫీజియామా అనేటువంటి మౌంటైన్ జపాన్లో ఉంది. కోటాఫాక్సీ అనేటువంటి మౌంటైన్ ఈక్వెడార్లో ఉంది. మయాన్ అనేటువంటి ఒక
అగ్నిపర్వతం ఫిలిప్పైన్స్లో ఉంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ డిఎస్సి ఆస్పిరెంట్స్కి బారెన్ అండ్ నార్కొండం. బారెన్ అండ్ నార్కొండం అనేటువంటి ఈ అగ్నిపర్వతం మనకి బే ఆఫ్ బెంగాల్లో అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి ఈస్టర్న్ డైరెక్షన్లో ఉండడం జరిగింది. మన భారతదేశంలో ఉన్న ఏకైక రెండు అగ్నిపర్వతాలు ఇవి. తర్వాత కీలిమాంజారో. ఈ కీలిమాంజారో అనేటువంటి అగ్నిపర్వతం టాంజానియా ఆఫ్రికాలో ఉండడం జరిగిందనమాట. సో డిఎస్సి ఎగ్జామినేషన్లో చాలాసార్లు వీటి మీద బిట్స్ రావడం జరుగుతుంది. అలాగే 9th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా వీటి మీద కంపల్సరీ ఒక బిట్ ఉంటుంది. ఫస్ట్ యూనిట్ లేదా ఫస్ట్ ఫార్మేటివ్ ఆర్ అసెస్మెంట్ టెస్ట్ రాస్తున్నటువంటి విద్యార్థులకు వీటి మీద కంపల్సరీ ఒక బిట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. వీటివి కంపల్సరీ మనం బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మరొక ముఖ్య విషయం, మీరు చూస్తున్నటువంటి ఇది మౌంటైన్ స్ట్రంబోలి అనేటువంటి అతిపెద్ద చాలా యాక్టివ్గా ఉన్నటువంటి అగ్నిపర్వతం ఇది మధ్యధరా సముద్రంలో ఉన్నటువంటి ఒక ద్వీపంలో సిసిలీలో ఉంది. దీన్ని మధ్యధరా సముద్రపు ద్వీపపు స్తంభము అని పిలుస్తారు. ప్రపంచంలో అత్యంత యాక్టివ్గా ఉన్నటువంటి అగ్నిపర్వతం ఏదంటే స్ట్రంబోలి. ఇది మధ్యధరా సముద్రంలో ఇటలీకి దగ్గరలో ఉన్నటువంటి సిసిలీ అనేటువంటి ద్వీపంలో ఉందన్నమాట. ఇంకా చెప్పాలంటే ఈ అగ్నిపర్వతాలు మూలంగా పసిఫిక్ మహాసముద్రంలో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనేటువంటిది ఒక విషయాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. పసిఫిక్ మహాసముద్రం చుట్టూ 4 ఖండాలు ఉంటాయి. చూడండి, మనకి ఈస్టర్న్ సైడ్, భారతదేశానికి ఈస్టర్న్ సైడ్ ఇండోనేషియా, లేదంటే జపాన్, ఫిలిప్పైన్ ఐలాండ్స్ తర్వాత మనకి పసిఫిక్ మహాసముద్రం కనిపిస్తుంది. అట్లాగే అమెరికన్ కాంటినెంట్స్కి వెస్టర్న్ సైడు ఈ పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది. అంటే ప్రపంచ పటానికి ఇరువైపులా పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది. ఈ ఖండాల యొక్క అంచున అనేక వందల అగ్ని పర్వతాలని వాళ్ళు గమనించారు శాస్త్రవేత్తలు. ఆ పర్వతాల వరుస మరియు ఈ ఖండాల చివరనే పలకాల అంచులు కూడా ఉన్నాయి. ఈ పలకాల అంచుల నుంచి లావా బయటికి రావడం లేదా అగ్నిపర్వతాలు పేలడం అనేది తరచుగా సంభవిస్తున్నటువంటి సంఘటన అక్కడ. అందువల్ల ఆ ప్రదేశాన్ని పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని ఎందుకంటారంటే పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న ఖండాల అంచుల దగ్గర ఫలకాల అంచులు ఉన్నాయి, అట్లాగే అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఈ అగ్నిపర్వతాలు తరచూ విస్ఫోటనం చెందడం మూలంగా వీటిని పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. సో ఇంకా ఈ భూ ఖండాలు అనేవి లేదా వివిధ రకాల భూస్వరూపాలు అనేవి ఫామ్ అవడానికి భూమి మీద ఉండేటువంటి గాలి మరియు నీరు కూడా చాలా వరకు ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఈ గాలి నీటి మూలంగా భూమి మీద జరిగేటువంటి మార్పుల్నే మనం వికోషీకరణ అనే పేరుతో పిలుస్తారు. ఈ వికోషీకరణ అనేది నిరంతరాయంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఈ వికోషీకరణలో 4 రకాల ప్రక్రియలు ఉంటాయి. 4 రకాల విధి విధానాల ద్వారా 4 విధాలైనటువంటి పరిస్థితుల మూలంగా భూమి మీద మార్పులు జరుగుతాయి. ఆ భూమి మీద మార్పులు జరగడానికి ప్రధాన కారణం గాలి మరియు నీరు అన్నమాట. ఈ గాలి మరియు నీటి మూలంగా భూమి మీద జరిగేటువంటి మార్పుల్ని మనం వికోషీకరణ కింద చెప్పుకోవచ్చు. ఆ వికోషీకరణలో మొట్టమొదటిది శిలాశైథిల్యం. సో జాగ్రత్తగా వినండి మై డియర్ ఫ్రెండ్స్. శిలాశైథిల్యం, మనం భూమి మీద వివిధ రకాలైనటువంటి రాళ్లను చూస్తూ ఉంటాం. ఈ రాళ్ళు ఎండకి ఎండుతూ ఉంటాయి, వర్షానికి తడుస్తూ ఉంటాయి. పగటిపూట ఎండతో వేడెక్కి అవి వ్యాకోచం చెందుతాయి. రాత్రిపూట మంచు కురిసి అవి చల్లబడి సంకోచిస్తూ ఉంటాయి. ఈ సంకోచించడం మూలంగా ఆ రాయి వాతావరణం చేత ప్రభావితం చేయబడి అది ఆ రాతి మీద ఉన్నటువంటి పొరలు చిన్నగా విడిపోయి చిన్న రేణువుల కింద మారిపోతూ ఉంటుంది. సో అట్లా మారిపోవడాన్ని మనం ఇక్కడ శిలాశైథిల్యం అంటారు. కొన్ని సందర్భాల్లో వాటి యొక్క చర్య మరింత ఎక్కువైపోయి అవి ముక్కలుగా విడిపోతూ ఉంటాయి. రాళ్ళు చిన్న ముక్కలుగా విడిపోతూ ఉంటాయి. సో అట్లా విడిపోవడం మూలంగా ఆ రాతిలో అనేక మార్పులు మనం గమనిస్తూ ఉంటాం. చూడండి, ఇది ఒక రాతి కొండ.
ఆ రాతి కొండ మీద వర్షం మరియు ఎండ ప్రభావం చూపడం మూలంగా దాని యొక్క ఆకారం పూర్తిగా మారిపోతూ ఉంది. ఈ విధంగా ఆకారంపు మారిపోవడానికి కారణం దాని మీద నీటి ప్రవాహం అంటే వర్షపు ప్రభావం, తర్వాత ఎండ ప్రభావం మూలంగా ఒక పెద్ద రాయి చిన్న చిన్న రేణువుల కింద మారిపోవడాన్ని మనం శిలా శైథిల్యం అంటాం. నెక్స్ట్ వన్ ఎరోజిన్. దీనే ప్రక్షేపణం అనే పేరుతో పిలుస్తారు. ఎరోజిన్ ప్రక్షేపణ అంటే ఏదైనా ఒక వర్షం పడింది అనుకోండి, ఆ వర్షం పడిన తర్వాత నీరు ప్రవాహం కింద మారి అది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నప్పుడు దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి మట్టిని లేదా కొంచెం చిన్న చిన్న రాళ్ళను కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అట్లా తీసుకెళ్ళిపోవడాన్ని మనం ఇక్కడ ప్రక్షేపణ అనేటువంటి పేరుతో పిలుస్తారు. అంటే గాలికి నీటికి అది వేగంగా ప్రవహిస్తున్నప్పుడు దాని యొక్క స్పీడ్ మూలంగా అక్కడ ఉన్నటువంటి మట్టి కొట్టుకుని వెళ్ళిపోవడాన్ని మనం ఇక్కడ ప్రక్షేపణ అనే పేరుతో పిలుస్తారు. మూడోది రవాణా. ఈ రవాణా అంటే మట్టి ఒక ప్లేస్ నుంచి లేదా ఎత్తైన ప్లేస్ నుంచి తక్కువ లోతైనటువంటి ప్లేస్కి తనతో పాటు మట్టిని కానీ ఏదైనా వేరే పదార్థాన్ని కానీ తీసుకెళ్ళిపోతూ ఉన్న దాన్ని ట్రాన్స్పోర్టేషన్, ఇంగ్లీష్లో ట్రాన్స్పోర్టేషన్ అంటారు, తెలుగులో రవాణా అని పిలుస్తారు. ఇంకా నాలుగవది నిక్షేపణం. నీటి ప్రవాహం మూలంగా కానీ లేదా గాలి ప్రభావం మూలంగా కానీ మట్టి కొట్టుకెళ్ళిపోతూ ఉన్నప్పుడు అది ఆ వేగం తగ్గినప్పుడు సముద్రంలో కలిసేటప్పుడు ఆ నీటి వేగం తగ్గుతుంది. ఆ నీటి వేగం తగ్గినప్పుడు అది అక్కడ నిక్షేపణ చేయబడుతుంది. నిక్షేపణ అంటే అక్కడ డిపాజిట్ చేయబడుతుంది. ఆ డిపాజిషన్ మూలంగా వివిధ రకాల భూస్వరూపాలు ఏర్పడుతున్నాయి. వాటికి ఉదాహరణ డెల్టాస్. మీరు ఇక్కడ చూస్తున్నటువంటి పిక్చర్లో ఒక నది ముఖద్వారం వద్ద సముద్రంలో అది కలిసే ముందు దాని యొక్క నీటి వేగం తగ్గి అక్కడ తీసుకొచ్చేటువంటి మట్టి రేణువులు నిక్షిప్తం చేయడం మూలంగా ఈ విధంగా డెల్టాస్ ఫామ్ అవుతున్నాయి. ఈ డెల్టాస్ అనేవి కూడా ఒక రకమైనటువంటి భూస్వరూపాలు. సో ఈ విధంగా మై డియర్ ఫ్రెండ్స్, మనం ఈ టాపిక్ ద్వారా 3 రకాలైన భూస్వరూపాలు ఉన్నాయి. మొదటి శ్రేణి భూస్వరూపాలు, రెండవ శ్రేణి భూస్వరూపాల గురించి మనం నేర్చుకున్నాం. మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటే పర్వతాలు, ఖండాలు, మహాసముద్రాలు. రెండవ శ్రేణి భూస్వరూపాలు అంటే మైదానాలు, పీఠభూమి, కొండలు, పర్వతాలు. సో ఇవి కాకుండా గాలి మరియు నీటి మూలంగా వివిధ రకాలైన భూస్వరూపాలు భూమి మీద ఫామ్ అవుతుంటాయి. వాటి గురించి నెక్స్ట్ సెషన్లో క్లియర్గా తెలుసుకుందాం. ఈ 3 రకమైన భూస్వరూపాల గురించి మనం నెక్స్ట్ లెసన్లో తెలుసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ లెసన్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోలు ఎప్పటికప్పుడు అప్డేట్ చూడాలంటే గంట సింబల్ మీద ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ 1 and all.